ఒక నిమిషం. కిరణ్ తో రిలేషన్షిప్ లో ఉన్నా. అవును ఉన్నావా? కిరణ్ టాపిక్ ఊరే రావడం వేసుకున్నావుగా? వేరు, కిరణ్ టాపిక్ రావడం వేరు, ఇది వేరు. స్లట్ వేరు. నువ్వెవరు పీటర్ భాష? టెంప్టీ చెప్పాడంటే అది అతన్ని అప్పుడు చంపాలనుకోలేదు. అండ్ ఓ 200 ఉంటే పంపివా ప్లీజ్. నాకేంటి ఏమన్నా 2 నిజాలు చెప్పు. నీకు నిజాలు కావాలా? ఉమ్. డ్రైర్ వేసుకోలేదు ఇవాళ, డ్రైర్ వేసుకోలేదు ఇవాళ, డ్రైర్ వేసుకోలేదు ఇవాళ. అవి కాదు నాకు పనికొచ్చేది. ఇది సారీ, నేను ఎక్కడో ఫేస్బుక్ లో ఎవరో దీంట్లో పెట్టుకున్నాడు, ఒక చిన్న మీమ్ లాగా చేసి పెట్టుకున్నాడు. అందుకని వాడు హైలైట్ చేస్తున్నాడు కొన్ని 3 సార్లు వేసి. పనికి వచ్చేదా? రిలీజ్ అవుతుంది. పెట్టాను ఫోన్. 200 ఇవ్వే ప్లీజ్. 200తో పాటు ఇంకేదైనా కూడా ఇస్తా. పల్లపూడి కూడా ఉంది దగ్గర. పల్లెపూడి నీ దగ్గర ఉందా? పళ్ళపొడి అంటే అర్థమైంది, కుకైన్ అట. నాకు తర్వాత తెలిసింది. కానీ ఇంకొక షాకింగ్ విషయం ఏంటంటే, వీడి దగ్గర బాగానే డబ్బులు ఉంటాయి, ఏదో అమెరికా రైటనో ఏదో చెప్పుకొచ్చాడు. ఈ డంప్టీ అనే అతను ఎవరైతే మాట్లాడో అతను హీ వాస్ సమ్ టైమ్ నైబర్. ఇంటి నంబర్ 13 ఉంది కదా రాజస్థాన్ వెళ్ళ, దాంట్లో ఈవిడ పక్కింట్లో కొన్నాళ్ళు ఉండేవాడు. సో దట్స్ హౌ దే నో ఈచ్ అదర్. అయితే ఆ టైంలో వీళ్ళ మధ్య మరి ఏదైనా బాండింగ్ ఉందో లేదో, బట్ పళ్ళపొడి బాగా ఇచ్చినట్టుంది. 200 అంటే డబ్బులు కాదట, 200 అనేది కూడా ఒక కోడ్ వర్డ్ అని విన్నా నేను. 200 ఉంటే 200 కోసం ఎప్పుడు అంత దినంగా అడుక్కోడు కదా. అంత పెద్ద విల్లాలో ఉన్నవాళ్ళు 200 కోసం అడుక్కుంటాడా? వాట్ ఈస్ దట్ కోడ్ వర్డ్? ఐ డోంట్ నో, ఇట్ కుడ్ బి మేబీ ఇంకొక సిరీస్ మాదక రిలీజ్ ద్రవ్యం అవ్వాలి. ఉండొచ్చు. ఓకే, సో దట్ కుడ్ బి. వాళ్ళకి నాకు గుర్తుండవు, బట్ వాళ్ళని అడిగితే చెప్తారు 200 అంటే ఏంటి, 400 అంటే ఏంటి. అంటే 200కి దొరికే మెటీరియల్ అలా. ఓకే, అంటే 200 అంటే చీప్ మెటీరియల్ గాంజాయేమో కావచ్చేమో, పళ్ళపొడి అంటే ఇంకా కాస్ట్లీ ఏమో, ఇలాంటిది ఏదైనా ఉంటుందేమో. బట్ వాట్ ఎవర్, ఈ పళ్ళపొడి అంటే మాత్రం కుకైన్ అనే విషయం ఈ సర్కిల్లో ఎవరిని అడిగినా చెప్తారట. ఓకే, సరే, ఇది ఇలా ఉంటే ఈవిడ తమ్ముడు, ఇంకొక తమ్ముడు, ఈ అబ్బాయి పేరు ఉదయ్. ప్రీతి పరిచయం కాకుండా ముందు చాలా ఏళ్ళ నుంచి 5-6 ఏళ్ళ నుంచి పరిచయం ఉదయ్. సొంత తమ్ముడు కాదు, సొంత తమ్ముడు కాదు, బట్ తమ్ముడే. మళ్ళీ స్విమ్మింగ్ పూల్ లో ఆడలా కాదు, ప్రాపర్ తమ్ముడు. ఓకే, ఈ రోజు కూడా అటువంటి రిలేషన్ లేదు అతనికి. సో అతను అన్ని చూసి జాగ్రత్త పడి ఉంటాడు. ఇది లేదు, హీ హాజ్ ఎ గర్ల్ ఫ్రెండ్. ఓకే, ఓకే, కాబట్టి పెళ్ళైన మస్తాన్స్ అయినా వదలలేదు, గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఒక లెక్క అండి. ఇంకొకటి ఏంటంటే, వీళ్ళని విడదీయడం అనేది ఫస్ట్ మోడ్ ఆఫ్ ఆపరెండి. ఎందుకు విడదీయాలి అంటే, వీడి మీద వాడి అమ్మాయికి చెప్పి, అమ్మాయి మీద వీడికి చెప్పి ఏదో ఒకటి చేసి వీళ్ళిద్దరిని విడదీయాలి. విడదీయడం వల్ల అమ్మాయి సింగిల్ అయిపోయిన తర్వాత వీళ్ళని ఎరగవేస్తుంది. మామూలుగా వెళ్ళమంటే వెళ్ళరు కదా వేరే చోటకి. వాడితో పడుకో వీడితో పడుకో పంపించడానికి ట్రై చేస్తే, లవ్లో ఉన్నప్పుడు ఉండదు కదా, వీడు నిన్ను ఇది చేసాడు అది చేసాడు, వాడిని మీద రెవెన్యూ తీర్చుకోవడానికి నువ్వు కూడా వాడిని ఇది చేయాలి అది చేయాలని చెప్పి పంపించడానికి ఇది ఒక సాకుగా ఫస్ట్ వాళ్ళని బ్రేకప్ చేయడానికి చేస్తుంది. దానికి ఈవిడ వాడే ఫస్ట్ సాధనం ఫోన్. ఈ ఉదయ్ ఫోన్ గుంజుకొని చాలా రోజులైంది. ఇప్పటికీ కూడా ప్రీతికి సంబంధించిన లీక్స్ అవన్నీ కూడా ఆ ఉదయ్ ఫోన్ నుంచి చేసింది. అది ఆన్ రికార్డ్ ఆవిడ ఒప్పుకుంది ఒక ఇంటర్వ్యూలో. నా ఫోన్ ఎందుకు తీసుకున్నావు అని అడుగుతున్నాడు ఆన్ ఎయిర్. అడిగితే, నువ్వు నాకు డబ్బులు ఇవ్వాలి కదా, 50,000 ఇవ్వాలి, అందుకని ఫోన్ పెట్టుకున్నాను. సో ఫోన్ పెట్టుకుంటే డేటా అంతా కూడా వాడుకొని, అంటే 50,000 ఇవ్వాలా లేదా అనేది ఏం ప్రూఫ్ లేదు కదా. 50,000 నేను తీసుకున్నట్టు ప్రూఫ్ ఏంటి అన్నాడు. అంటే నువ్వు నాకు ఫోన్ ఇచ్చినట్టు ప్రూఫ్ ఏంటి అని. మరి ఇప్పుడు కదా ఒప్పుకున్నావు నువ్వు. నేనైతే 50,000 ఇచ్చావని ఒప్పుకోలేదు, నువ్వైతే ఫోన్ ఉందని ఒప్పుకున్నావు కదా, 50,000 ఇవ్వాలి అందుకే ఫోన్ పెట్టుకున్నా అన్నా కదా. సరే వాట్ ఎవర్, ఈ ఫోన్ పెట్టుకొని అవన్నీ తీసుకొని వాళ్ళ అమ్మ నాన్న నంబర్లు తీసుకొని, ఇదిగో చూడు నీ కూతురు ఉదయ్తో తిరుగుతుందని చెప్పి వాళ్ళ అమ్మకి వాళ్ళ బంధువులకి అందరికి పెట్టి వాళ్ళని బదనాం చేసి ఇలా చేసుకుంటూ విడదీయడం, వాళ్ళని వేరే వాళ్ళకి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర పడుకొని పంపించడం. ఈవెంట్ మేనేజ్మెంట్ చేద్దామని చెప్పి తీసుకెళ్ళి అక్కడ రోజు ఇదే టైం పాస్. పొద్దున్న లెగుస్తుంది, మధ్యాహ్నం రాత్రికి ఏదో ఒకటి చేసి గుద్దుకుంటా అంటది. గుద్దుకుంటుందా? గొడవ పెట్టుకునిద్దా? ఏదో ఒకటి చేస్తుంది. ఐ మీన్ ఎనీథింగ్ పవర్ఫుల్.
ఉందిలే. నాకు ఎప్పుడు కోవిడ్ లో అని చెప్పింది, కోవిడ్ అప్పుడే వెళ్ళిందంట ఫస్ట్ టైం. కోవిడ్ అప్పుడు బేసిక్ గా ఏం చేద్దాం అనుకున్నాం అంటే మేము ఈవెంట్స్ చేద్దాం అని చెప్పి, సాయి ఈవెంట్స్, టెక్నో ఈవెంట్స్ చేద్దాం అని చెప్పి నన్ను, గౌతమ్ గారిని, ఇంకా వాడి పేరేం పెద్ద పుట్టుడు ఉన్నాడు కదా మన నరేన్, అసలు నరేన్ గారు ఎవడు నాకు తెలియదు. వాడు అందరం కలిసి వెళ్ళాం, నలుగురం కలిసి గోవాకి వెళ్ళాం. గోవాకి వెళ్ళి అక్కడ ఒక ఇల్లు తీసుకున్నాం. ఇల్లు తీసుకొని నేను పక్కన వాడిని సెట్ చేసి ఈవెంట్ చేస్తాం రా మేము అని చెప్పి ఒక రాత్రి ఒక ఈవెంట్ కూడా ఆర్గనైజ్ చేసి మొత్తం వాడికి ఎక్స్ప్లెయిన్ అయ్యేలా చూపించి వాడికి అంతే చేసిన తర్వాత ఈమె చేయదంటే రోజు ఏం చేయదు, పని చేయదు. ఈమె రోజు పొద్దున సాయంత్రం డ్రామా చేస్తుంది, ఎవడో కూడా కొట్లాడ పెట్టుకుంటది. ఇది నా లైఫ్ లో అంటది ఏమన్నంటే నా లైఫ్ కెవిన్ అని, అది కూడా నా లైఫ్ ఇంకా అర్థం కాదా, నా లైఫ్ నా లైఫ్ కెవిన్, నా లైఫ్ ముఖ్యం పని సేమ్ బుల్షిట్ కాకమ్మ స్టోరీ. అట్లా వేసి ఉండగొట్టింది. ఫస్ట్ గౌతమ్ కూడా వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఇంకా నేను ఉంటాను అక్క, నాకు అవ్వట్లేదు, నేను వెళ్ళిపోతున్నా అని చెప్పి వచ్చాము. ఇంకా దాని తర్వాత మళ్ళీ ఇంకో సంవత్సరం వరకు మాట్లాడలేదు. అప్పుడు నేనేం చేశాను, జూబ్లీహిల్స్ లో కన్సల్టెన్సీ స్టార్ట్ చేశా. 36 లో నా కన్సల్టెన్సీ పెట్టి ఆ కన్సల్టెన్సీ క్లిక్ చేసి ఆ కన్సల్టెన్సీ ఇది చేసి నేను ఒక ఫ్లాట్ తీసుకొని మాదాపూర్లో ఉండేటోళ్ళు. అప్పుడు ఫస్ట్ టైం చింటూ బాయ్ ఎంట్రీ ఇచ్చాడు. చింటూ బాయ్ ఎంట్రీ చాలా సంవత్సరాల తర్వాత చింటూ నన్ను కలిసాడు అంటే సరే అని చెప్పి. సో ఇక్కడ ఏంటంటే మస్తాన్ సాయి కన్నా ముందు జరిగిన కన్వర్జేషన్, అంటే అప్పుడు మస్తాన్ సాయికి ఈ ఉదయం ఎవడు చెప్తున్నాడు అసలు ఎలా పరిచయం నీకు ఏంటి అని అంటే, అప్పట్లో గోవాకి తీసుకెళ్లేదు మమ్మల్ని మస్తాన్ సాయి 2022 అక్టోబర్లో. ఈ 2015-15లోనే చింటూ పరిచయము, 18 ఆ టైంలో వీళ్ళు గోవాకి వెళ్ళడము, ఇవన్నీ కూడా చేయడము, డ్రగ్స్ చేయడము, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం కదా ఆ టైంలోనే. బట్ ఇవాళ ఆవిడ ఇచ్చిన కంప్లైంట్ ఏంటంటే మస్తాన్ సాయి నాకు డ్రగ్స్ అలవాటు చేశాడు. ఓకే, ఏది టైం మిషన్ లో వచ్చా, ఓకే 2022లో పరిచయమైన నీకు 2018లోనే నీకు డ్రగ్స్. ఆవిడ ఇప్పుడు బయటకు వచ్చేసాడా దీని నుంచి? అందరినీ బ్లాక్మెయిల్ చేస్తారు. ఎవరు కూడా చట్టవాళ్ళతో స్నేహం ఒక్క రోజులు ఉండదు కదా. ఇప్పుడు ఏంటంటే అమ్మా 2022 అక్టోబర్లో పరిచయమైన మస్తాన్ నీకు డ్రగ్స్ అలవాటు చేశాడని చెప్పి చెప్తూ కంప్లైంట్ ఇచ్చిన నువ్వు ఒకనొక ఇంటర్వ్యూలో ఈవిడే చెప్తుంది మీకు డ్రగ్స్ ఎప్పుడు అలవాటు అండి అంటే, ఆ ఇంటర్వ్యూకి కరెక్ట్గా, ఆ ఇంటర్వ్యూ ఎప్పుడు జరిగింది, ఒక 7-8 నెలల క్రితం జరిగింది. ఎప్పుడైతే రాజధాని మీద కేసు పెట్టినప్పుడు వచ్చిన ఇంటర్వ్యూలో మీకు డ్రగ్స్కి అలవాటు ఉంది కదా అంటే, అప్పుడండి నేను డీజే నేర్చుకోవడానికి గోవాకి వెళ్ళినప్పుడు 2018లోనో 17లోనో ఒక 3 years బ్యాక్ 2 years బ్యాక్ అప్పుడు నేను ఏదో కొంతమంది అలా తీసుకున్న వల్ల నాకు ఏదో ఉందన్నట్టుగా ఇప్పుడు చెప్పుకొచ్చింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.